గుండె వేగంగా కొట్టుకోవటం సమస్యతో బాధపడుతున్న 40 ఏళ్ల మహిళకు హన్మకొండ హంటర్ రోడ్లోని మెడికవర్ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించారు. గత 3 నెలలుగా రోగికి తరచుగా గుండె వేగం ఒక్కసారిగా పెరిగి నిమిషానికి 250 బీట్ల వరకు నమోదవుతూ ఉండేది. వైద్య పరీక్షల్లో ఆమెకు సుప్రావెంట్రిక్యులర్ టాకీకార్డియా సమస్య ఉన్నట్టు గుర్తించారు. అనంతరం నిర్వహించిన ఈసీజీ పరీక్షల్లో గుండె విద్యుత్ ప్రసరణ వ్యవస్థలో అదనపు మార్గం ఉన్నట్లు తేలటంతో దీన్ని సిండ్రోమ్గా నిర్ధారించారు. కార్డియాలజీ నిపుణులు ముందుగా ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ ద్వారా గుండెలోని అసాధారణ విద్యుత్ మార్గాన్ని ఖచ్చితంగా గుర్తించి అనంతరం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా ఆ మార్గాన్ని తొలగించారు. ఈ విషయంలో గుండె ఎడం వైపున ఉన్న అదనపు మార్గాన్ని చేరుకోవలసి రావడంతో ట్రాన్సెప్టల్ పంక్చర్ అనే ప్రత్యేక విధానాన్ని ఉపయోగించి చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ క్లిష్టమైన ప్రక్రియను ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సంతోష్ మోదాని విజయవంతంగా నిర్వహించారు. చికిత్స అనంతరం రోగి పూర్తిగా కోలుకొని ప్రస్తుతం ఆరోగ్యంగా సాధారణ జీవితం గడుపుతున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సంతోష్ మోదాని మాట్లాడుతూ WPW వంటి గుండె రిథమ్ సమస్యలను సమయానికి గుర్తించి సరియైన చికిత్స అందిస్తే తీవ్రమైన సమస్యలను నివారించవచ్చని తెలిపారు. Arrhythmia is an abnormal rhythm of the heart. So this patient, Janaki, she is a 50-year lady. She came with a complaint of palpitation. ఎక్కువ ధడపడే వచ్చింది. her pulse rate at the time of admission was 250 beats per minute. The normal pulse rate is between 60 to 100. This case had a pulse rate of 250 because of the condition what we call as supraventricular tachycardia. So she had got an extra wire in her heart, in the conduction system of the heart. This is called as WPW syndrome, where there is a extra, in addition to the normal conduction system, there is an extra wire into the heart. This was located on her case on the left side, what we call as the left lateral pathway. So because of this pathway, she was getting recurrent SVTs since last 3 months. Every time when the arrhythmia was triggered, her heart rate used to go up to 250, pulse rate BP used to drop to 50-60, and she used to have a significant symptoms. The acute treatment of this case is with IV injections by adenosine, but the permanent cure of this condition is by cutting this wire by mapping under the electrophysiological study and ablating that pathway with what we call as the EP study and RFA. This case was a little tricky because it was on the left side of the heart. For that we have to do a small hole on the left side, what we call as a transeptal puncture. With that puncture we go on to the left side, map the pathway and then ablate it with the energy, RF energy to burn it so that the treatment is permanent and cure and it doesn't come back. So మెడికవర్ యజమాని అలాగే సంతోష్ సార్ కృతజ్ఞతలు తెలియజేస్తాను. మాది ఎటునార మండలంలో కొండ చిన్న విలేజ్. మా అమ్మకి హార్ట్ బీట్ ఎక్కువ రేజ్ అవ్వడం వల్ల తీసుకురావడం జరిగింది సంతోష్ సార్ దగ్గరికి. అయితే సార్ ఫస్ట్ 15 days ముందు చెప్పారు సార్ కన్సల్ట్ అయినప్పుడు, మా అమ్మకి ఇట్లా వైర్లాగా వచ్చింది, నాకు సర్జరీ చేయాలని చెప్పిన తర్వాత ఇక్కడ కొంచెం వరంగల్ ఇంతవరకు జరగలేదు, హైదరాబాద్లో చేయించుకుంటారా ఇక్కడ చేయించుకుంటారా సార్ అడిగారు. హైదరాబాద్ అంటే మాకు అంత ఏం తెలియదు సార్, మీరు ఇక్కడ చేయించండి అని అంటే సార్ తీసుకొచ్చి ఫస్ట్ టైం అంటే మామూలుగా జరిగిన సర్జరీ ఇక్కడ వరంగల్లో జరిగాడు. దాన్ని సక్సెస్ఫుల్గా సార్ చేయించడానికి సార్ ఇప్పటికీ రుణపడి ఉండాలనుకుంటున్నాను. అలాగే ఈ ఫెసిలిటీ వరంగల్ నాకు కల్పించినందుకు మెడికల్ హాస్పిటల్కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్.